హలో అందరికీ వెల్కమ్ టు మై నైట్ రొటీన్. మేము ఎలాగైతే జార్ఖండ్లో నైట్ టైం టిఫిన్సే చేసుకుంటాం కదా, చపాతీ, జొన్న రొట్టె ఇలాంటివి. మా జమ్మల మడుగులో కూడా ఇంతే, చపాతీ లేదా జొన్న రొట్టె చేసుకుంటాము. దోశలు వేసుకోంలేండి. మరి నిన్న నైట్ జొన్న రొట్టె చేశాను, అందుకోసం ఈరోజు చపాతీ చేసుకుంటున్నాం అనమాట. మాకు అంత పని ఒకరే చేయాలనేది ఏమి ఉండదు. నాకైతే చపాతీ పిండి మా అత్తమ్మ కలిపిస్తుంది, బాగా సాఫ్ట్గా కలుపుతారు. నేనేమో చపాతీ రుద్దుతాను. ఇంక మీ మధ్య మాన్విత ఉంది కాబట్టి కాలుస్తుంది. ఇంత బాగా అందరం కలిసి పని చేసుకుంటే ఒకరికే బరువు అనిపించదు కదా. మీ ఇళ్ళల్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా అలసట అనిపిదు అనమాట. తలా ఒక పని చేసుకుంటాము, అందరం ఒకటే చేయాలనేది ఏమి ఉండదు మా ఇంట్లో. ఇంకా చపాతీలోకి కాంబినేషన్గా పొన్నగంటాకు తాలింపు చేసింది. పొన్నగంటాకు అయితే జార్ఖండ్లో చాలాసార్లు చూశాను, కానీ చాయ్ బసాలో ఎప్పుడు ఎలా వండాలో, దీన్ని ఏం చేసుకుంటామో నాకు తెలియదు, అందుకే ఎప్పుడు కొనలేదు. ఈరోజు మా అత్తమ్మ నేర్పించారు ఎలా చేయాలో. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎడిట్ చేసి పంపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.